హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన వీల్స్ ఛానల్. ఈ వీడియో ద్వారా హోండాలో షైన్ 100cc వెహికల్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం. సో ఇది చూసుకుంటే OBD2 వేరియంట్ అనమాట. అంటే ఆన్బోర్డ్ డయాగ్నోస్టిక్స్ టెక్నాలజీతో అయితే వచ్చింది, లేదంటే BS6లో ఫేజ్ 2 వేరియంట్ అనమాట. ఇది E20 ఫ్యూయల్ కూడా సపోర్ట్ చేస్తుంది. సో దీనిలో మెయిన్గా చూసుకుంటే ఇదివరకు షైన్లో 125cc అయితే వచ్చేది. సో ఆ 125cc వస్తుంది. సో దాంతోపాటు కొత్తగా ఈ 100cc వెహికల్ కూడా హోండా కంపెనీ అయితే లాంచ్ చేసింది. షైన్ 125cc ఇంజన్తో పాటు షైన్ 100cc ఇంజన్ గల వెహికల్ కూడా కంపెనీ తయారు చేస్తుంది, హోండా కంపెనీ అనేది. అయితే ఇది లాంచ్ అయ్యి ఆల్రెడీ 3 months అయింది, బట్ డీలర్షిప్స్కి ఇప్పుడిప్పుడే వస్తున్నాయి అనమాట. సో ఇది షైన్ 100 వెహికల్ అనమాట. అయితే దీనిలో ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్ ఏమేమి ఉంటాయని చెప్పి మనం పూర్తిగా వీడియోలో అయితే చూద్దాం ఫ్రెండ్స్. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ కోసం మీరు బెల్ ఐకాన్ పై ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోండి. సో ప్రజెంట్ మనం పూర్తి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, హోండా కంపెనీ కొత్తగా షైన్లో 100cc వెహికల్ అయితే రిలీజ్ చేసింది. సో ఇది షైన్ 100 వెహికల్ అనమాట. అంటే దీని నేమ్ వచ్చేసి షైన్ 100 అని అయితే పెట్టారు, బట్ స్టిక్కర్ వచ్చేసి ఓన్లీ షైన్ అనే కనిపిస్తుంది. బట్ వెహికల్ వచ్చేసి 100cc వెహికల్. ఇది వరకు షైన్లో 125cc వెహికల్ ఉండేది. సో అది కంటిన్యూ అవుతుంది, బట్ దాంతోపాటు ఈ షైన్ 100 వెహికల్ కూడా కంటిన్యూ అవుతుంది. సో 2 వేరియంట్స్ అయితే ఉంటాయి. షైన్లో 125cc వెహికల్ ఉంటుంది, షైన్లో 100cc వెహికల్ కూడా ఉంటుంది. 100cc వెహికల్ కావాల్సిన వాళ్ళు ఇది తీసుకోవచ్చు, 125cc వెహికల్ కావాల్సిన వాళ్ళు అది తీసుకోవచ్చు అనమాట. సో ఇలా 2 వేరియంట్స్ అయితే ఉంటాయి. అయితే ఈ షైన్ 100లో చూసుకుంటే ఓన్లీ సింగిల్ వేరియంటే ఉంటుంది. సో షైన్లో మనం ఇదివరకు చూసుకుంటే డ్రమ్ వేరియంట్, డిస్క్ వేరియంట్ ఉండేది. సో దీంట్లో అలా కాదు, ఓన్లీ డ్రమ్ వేరియంటే ఉంటుంది. దీనిలో డిస్క్ బ్రేక్ అనేది రాదు. ఇదివరకు షైన్లో ఎలాంటి ఫీచర్స్ ఉండేవో సేమ్ ఫీచర్స్ అన్నీ దీంట్లో కూడా ఉంటాయి. ఓన్లీ ఇంజిన్ ఒకటే తేడా, మిగతా ఫీచర్స్ అన్నీ సేమ్ టు సేమ్ ఉంటాయి. మైలేజ్ కూడా షైన్ 125cc కంటే కూడా ఈ వెహికల్ అనేది ఎక్కువ ఇస్తుంది అనమాట. సో ఇలా ఈ షైన్ 100 వెహికల్ అందరికీ అందుబాటులో ఉండే విధంగా, అంటే వెహికల్ కావాలి అని అనుకునే వాళ్ళు ఏంటంటే అందరికైతే ఎక్కువ ప్రైస్ పెట్టి కొనలేరు. సో తక్కువ ప్రైస్లో మంచి మైలేజ్ ఇచ్చే వెహికల్ కావాలనుకునే వాళ్ళు ఈ షైన్ 100 అయితే ప్రిఫర్ చేయొచ్చు. మార్కెట్లో ఉన్న మిగతా ఆల్ అదర్ బ్రాండ్స్ ఉన్న వెహికల్స్ కంటే దీని ప్రైస్ చాలా తక్కువ అనమాట. సో ప్లాటినా తీసుకున్నా, లేకపోతే హీరో తీసుకున్నా, ఇంకా ఏ మోడల్స్ తీసుకున్నప్పటికీ నియర్లీ 1 lakh దగ్గరలో ఉన్నాయి. బట్ ఈ వెహికల్ ఆన్ రోడ్ ప్రైస్ చూసుకుంటే 90,000 బిలోనే ఉందన్నమాట. అంటే 86,700 నేను లొకేషన్లో అయితే ఉంది. సో అదర్ లొకేషన్లో 1,000 డిఫరెన్స్తో అటు ఇటుగానైతే ఉండొచ్చు అనమాట. అంటే 90,000 లోపే వెహికల్ అయితే వస్తుంది. 100cc వెహికల్ 90,000 లోపే అనమాట. సో ఇలా దీంట్లో చాలా ఫీచర్స్ అయితే ఇంక్లూడ్ చేశారు కొత్తగా. సో ఏంటంటే ఇది OBD2 వేరియంట్ గల ఇంజన్తోనైతే వస్తుందన్నమాట. అంటే ఏంటంటే ఆన్బోర్డ్ డయాగ్నోస్టిక్ టెక్నాలజీ గల ఇంజన్ అయితే దీనిలో ఇవ్వడం జరిగింది. అంటే ఏంటంటే BS6 ఇదివరకు ఉండేది. సో దానిలో ఫేజ్ 2 అనమాట ఈ OBD2 అంటే BS7 కాదు. BS7 అనేది ఇంకొక 3-4 years తర్వాత మేబీ రావచ్చు.
బట్ ఇదేంటంటే BS6 కానీ BS6లో phase 2 అంటే ఈ సెక్యూరిటీ ఫీచర్స్ కానీ లేకపోతే పొల్యూషన్ సంబంధించిన ఈ ఫీచర్స్ అన్నీ కూడా పెంచారనమాట. అంటే పొల్యూషన్ తక్కువ రిలీజ్ చేసే విధంగా సెక్యూరిటీ పరంగా మనకు ఎక్కువ లాభం కలిగే విధంగా దీంట్లో ఫీచర్స్ని అయితే OBD2లో లేదంటే BS6 phase 2లో చాలా ఫీచర్స్ అయితే మాడిఫై చేశారు. సో ఈ OBD2 అంటే ఏంటి అనేది నేను ఆల్రెడీ ఒక వీడియో చేసి పెట్టాను. మీకు ఒక పూర్తిగా ఇన్ఫర్మేషన్ కావాలంటే దాంట్లో అయితే ఆ వీడియోలో అయితే మీరు చూసి తెలుసుకోవచ్చు. అయితే దీంట్లో ఏంటంటే ఈ BS6లో E20 అని చెప్పి కొత్తగా ఈ ఫీచర్ అయితే యాడ్ చేశారనమాట. సో E20 అంటే ఏంటంటే 20% ఇథనాల్ కలిపిన ఫ్యూయల్ని వాడే విధంగా ఈ వెహికల్స్ అయితే సపోర్ట్ చేస్తాయి. నార్మల్ పెట్రోల్తో కంపేర్ చేసినప్పుడు సో దీనిలో 20% ఇథనాల్ని కలుపుతారు. సో కలపడం వల్ల మరి ఇంజన్కి ప్రాబ్లం రాదా అంటే ప్రాబ్లం రాకుండా ఇంజన్ని మాడిఫై చేశారనమాట. సో ఇథనాల్ అనేది చెరుకు తయారు చేసేటప్పుడు వచ్చే ఒక పదార్థం అనమాట. సో దాన్ని ఏంటంటే ఈ పెట్రోల్లో కలపడం వల్ల మనకు మైలేజ్ కూడా ఎక్కువ ఇస్తుంది, పొల్యూషన్ తక్కువ రిలీజ్ చేస్తుంది. ప్రైస్ చూసుకుంటే నార్మల్ పెట్రోల్తో కంపేర్ చేసినప్పుడు ఒక 15-20 రూపీస్ తక్కువ ప్రైస్లో వస్తుంది. సో ఈ పెట్రోల్ అనేది ఇంకా స్టార్ట్ అవ్వలేదు, ఫ్యూచర్లో గవర్నమెంట్ అయితే స్టార్ట్ చేస్తుంది అంతటా. అయితే ఇలాంటి ఫీచర్లతో ఈ షైన్ 100 వెహికల్ అనేది రిలీజ్ అయితే చేసిందనమాట. సో దీనిలో ఇంకా చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. సో అవి ఏంటి అనేది మనం పూర్తి వీడియోలో అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఈ షైన్ 100లో మనం ఫీచర్స్ పరంగా చూసుకుంటే ఫ్రంట్లో వచ్చేసి హాలోజన్ హెడ్ ల్యాంప్తో అయితే వస్తుంది. సో ఇంకా చూసుకుంటే వీల్స్ వచ్చేసి ఇది 100cc వెహికల్ అయినప్పటికీ అలాయ్ వీల్స్ అయితే ఇస్తారనమాట. సో ఇంజన్ వచ్చేసి 100cc ఇంజన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ బాడీ పైన కలర్ఫుల్ గ్రాఫిక్స్ స్టిక్కరింగ్స్ అయితే ఉంటాయి. సో దీనిపైన ఏంటంటే ఈ హోండా ఎంబ్లమ్ అయితే కనిపిస్తుంది. షైన్ లోగో చూసుకుంటే చాలా స్టైలిష్ డిజైన్లో అయితే కనిపిస్తుంది. సో ఇది ESP టెక్నాలజీ గల ఇంజన్తోనైతే వస్తుంది. అదేవిధంగా ఈ స్టైలిష్ మఫ్లర్ గార్డ్ అయితే ఉంటుంది. కంఫర్ట్గా ఉండే లాంగర్ సీట్ డిజైన్తోనైతే వస్తుంది. E20 ఫ్యూయల్ సపోర్ట్ చేసే విధంగా ఈ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అయితే ఉంది, అదేవిధంగా ఇంజన్ కెపాసిటీ ఉంది. సో ఈ గ్రాబ్ రైల్ చూసుకుంటే స్టైలిష్గా ఉండే గ్రాబ్ రైల్ అయితే ఇవ్వడం జరిగింది. బ్యాక్ సైడ్ చూసుకుంటే చాలా బ్రైట్గా ఉండే ఈ టైల్ ల్యాంప్ని అయితే ఇవ్వడం జరిగింది. ఈ లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ కూడా బల్బ్తోనైతే ఇస్తారనమాట. సో ఇంకా చూసుకుంటే దీంట్లో ఈ చైన్ డ్రైవ్ అనేది ఉంటుంది. ఈ చైన్ అనేది ఇంటర్నల్గా ఉంటుంది అనమాట. సో గేర్ చూసుకుంటే గేర్ రాడ్ అనేది ఇలాంటి డిజైన్లో ఉంటుంది. దీనిలో 4 గేర్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఇంకా చూసుకుంటే సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ అనేది ఇచ్చారు. సో ఇదేంటంటే వెహికల్ ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నప్పుడు సైడ్ స్టాండ్ కనుక కిందికి వేస్తే ఇంజన్ అనేది ఆటోమేటిక్గా ఆగిపోతుంది. సో అంతేకాకుండా సైడ్ స్టాండ్ వేసి మనం వెహికల్ స్టార్ట్ చేయడానికి ట్రై చేసినప్పటికీ ఈ వెహికల్ అయితే స్టార్ట్ అవ్వదు. సో ఇలా ఈ సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ అనే ఫీచర్ అయితే హెల్ప్ అవుతుంది అనమాట. ఫ్రెండ్స్ ఈ షైన్ 100 వెహికల్ డిజైన్ పరంగా చూసుకుంటే ఫ్రంట్ నుండి దీని లుకింగ్ అయితే మనకి ఇలా కనిపిస్తుంది అనమాట. సో ఇది స్టైలిష్ డిజైన్లో ఉండే ఈ టైల్ ల్యాంప్ అయితే ఉంటుంది. ఇది వరకు షైన్ 125లో ఎలాంటి డిజైన్ ఉండేదో సేమ్ డిజైన్ అనేది దీంట్లో ఇవ్వడం జరిగింది. ఈ వైజర్ వచ్చేసి చాలా అట్రాక్టివ్గా అయితే ఉంటుంది. సో కొంచెం టాల్ వైజర్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. సో ఈ వైజర్కి ఇలా లెఫ్ట్ అండ్ రైట్ సైడ్లో ఈ గ్రాఫిక్స్ స్టిక్కరింగ్స్ అయితే ఉంటాయి. అంటే బాడీ పైన ఎలాంటి గ్రాఫిక్స్ స్టిక్కరింగ్స్ ఇచ్చారో సేమ్ గ్రాఫిక్స్ స్టిక్కరింగ్స్ ఈ వైజర్ పైన కూడా మనకు కనిపిస్తుంది అనమాట. సో ఇంకా కొంచెం మనం బ్యాక్ వచ్చి చూసుకుంటే ఈ ఫ్యూయల్ ట్యాంక్ డిజైన్ అనేది ఇలా ఉంటుంది. ఫ్యూయల్ ట్యాంక్ పైన కూడా ఈ గ్రాఫిక్స్ స్టిక్కరింగ్ అనేది మనకు కనిపిస్తుంది. సో ఇది ఈ కింది వరకు కూడా అంటే సీట్ కింది వరకు కూడా ఎక్స్టెండ్ అయినట్టు కనిపిస్తుంది. సో దీంట్లో వచ్చేసి కలర్స్ 5 కలర్స్ వస్తాయి. ఇది వచ్చేసి బ్లాక్ విత్ రెడ్, ఇదే కాకుండా బ్లాక్ విత్ బ్లూ ఉంటుంది, బ్లాక్ విత్ గ్రే ఉంటుంది, బ్లాక్ విత్ గ్రీన్ ఉంటుంది, బ్లాక్ విత్ గోల్డ్ ఉంటుంది. సో ఇలా 5 కలర్ ఆప్షన్స్ అయితే ఇది అవైలబుల్గా ఉంటుంది. సో ఈ ఫ్యూయల్ ట్యాంక్ పైన ఈ హోండా ఎంబ్లమ్ స్టిక్కర్ అయితే ఉంటుంది. సో 3D ఎంబ్లమ్ రాదు, ఓన్లీ స్టిక్కర్ రూపంలో ఉండే హోండా ఎంబ్లమ్ అయితే ఉంటుంది. సో హోండా ఎంబ్లమ్ కింద ఈ గ్రాఫిక్ స్టిక్కరింగ్ అంతా కనిపిస్తుంది. సో ఈ సీట్ కింద చూసుకుంటే ఈ కౌల్స్ అనేవి ఉంటాయి. కౌల్స్ పైన ఈ షైన్ అని చెప్పి దీని నేమ్ లోగో అయితే కనిపిస్తుంది. అంటే వెహికల్ నేమ్ లోగో అయితే ఇలా షైన్ పేరుతో అయితే కనిపిస్తుంది. ఇది 100cc వెహికల్ అని చెప్పి ఇక్కడ ఎక్కడైతే మెన్షన్ అయ్యి మనకు కనిపించదు. బట్ ఈ స్టిక్కరింగ్ చూసి ఇలాంటి డిజైన్లో ఉన్న స్టిక్కరింగ్ చూసి షైన్ 100 అని చెప్పి మనం ఐడెంటిఫై అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇంకా మనం బ్యాక్ చూసుకుంటే ఈ సీట్ కింద కౌల్స్ వచ్చేసి మనకి ఇలాంటి డిజైన్లు అయితే కనిపిస్తాయి అనమాట. సో సేమ్ గ్రాఫిక్ స్టిక్కరింగ్ ఈ కౌల్స్ పైన కూడా ఉంటుంది. సో ఈ కౌల్స్ అయితే ఇలా చూడొచ్చు. సో ఇంకా మనం బ్యాక్ చూసుకుంటే స్టైలిష్ లుక్లో సిల్వర్ కలర్లో ఉండే గ్రాబ్ రైల్ అయితే ఇచ్చారనమాట. సో ఇలా ఈ గ్రాబ్ రైల్ డిజైన్ అయితే చూడొచ్చు. సో ఎలాంటి బాడీ కలర్ ఉన్నప్పటికీ అంటే ఈ వెహికల్ కలర్ బ్లాక్ విత్ రెడ్, బ్లాక్ విత్ బ్లూ, బ్లాక్ విత్ గ్రీన్ ఇలాంటి ఏ కలర్ ఉన్నప్పటికీ సో ఈ గ్రాబ్ రైల్ కలర్ మాత్రం సిల్వర్ కలర్లోనే ఉంటుంది. సో ఇలాంటి గ్రాబ్ రైల్ అయితే చూడొచ్చు. సో ఇంకా చూసుకుంటే సీట్ వచ్చేసి ఇద్దరు కంఫర్ట్గా కూర్చునే విధంగా లాంగర్ సీట్ డిజైన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ సీట్ హైట్ అనేది కూడా మిగతా వెహికల్స్తో కంపేర్ చేసినప్పుడు చాలా తక్కువ ఉంటుంది అనమాట. సో ఇలాంటి సీట్ డిజైన్ అయితే చూడొచ్చు. సో ఇంకా బ్యాక్ చూసుకుంటే ఈ టైల్ ల్యాంప్ అనేది బల్బ్తో ఇచ్చారు. సో ఈ టైల్ ల్యాంప్ డిజైన్ అనేది ఎలా ఉంటుంది, టైల్ ల్యాంప్ పైన ఇలా హోండా అని చెప్పి దీని
నేమ్ లోగో అయితే కనిపిస్తుంది. సో ఇలా బ్రాండ్ నేమ్ లోగో అయితే మనకి ఇలా హోండా అని లోగో కనిపిస్తుంది. దీని కింద టెయిల్ ల్యాంప్ ఉంటుంది. ఈ టెయిల్ ల్యాంప్ బల్బ్తో ఉంటుంది అనమాట. సో దీనికి లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ కూడా బల్బ్తో అయితే వస్తాయి. ఇక్కడ వచ్చేసి నెంబర్ ప్లేట్ ఫిట్టింగ్ కోసం అయితే అరేంజ్మెంట్ ఉంటుంది. సో ఇలా అయితే మనకు బ్యాక్ సైడ్ నుంచి కనిపిస్తుంది. సో రైట్ సైడ్ చూసుకుంటే ఫ్రెండ్స్ ఈ మఫ్లర్ కవర్ వచ్చేసి సిల్వర్ కలర్లో చాలా స్టైలిష్గా డిజైన్ చేశారు. సో ఎగ్జాస్ట్ అనేది మెయిన్ ఎగ్జాస్ట్ అనేది ఇలా ఉంటుంది. సో దీనిపైన వచ్చిన ఈ మఫ్లర్ కవర్ అనేది ఈ ఏదైతే గ్రాబ్రియల్ ఇచ్చారో సేమ్ గ్రాబ్రియల్ కలర్లో ఈ మఫ్లర్ కవర్ డిజైన్ అయితే ఉంటుంది. సో ఇలా అయితే ఈ డిజైన్ చూడవచ్చు. చాలా అట్రాక్టివ్ లుక్ను అయితే వెహికల్కి ఇస్తుంది అనమాట ఈ మఫ్లర్ కవర్ వచ్చేసి. ఇలా అయితే దీనిలో ఫీచర్ ఇచ్చారు. సో ఇంకా చూసుకుంటే ఈ రైట్ సైడ్ వచ్చేసి ఈ షైన్ లోగో కింద ఈ ఈఎస్పి అని లోగో అయితే ఇవ్వడం జరిగింది. అంటే ఎన్హాన్స్ స్మార్ట్ పవర్ టెక్నాలజీ గల ఇంజన్ దీనిలో ఇచ్చినట్టుగా ఈ లోగో అనేది ఇండికేట్ చేస్తుంది అనమాట. అంటే ఈఎస్పి టెక్నాలజీ గల ఇంజన్లో ఏసీజీ స్టార్టర్ అనేది ఉంటుంది. అది వెహికల్ని సైలెంట్గా స్టార్ట్ చేయడానికి అయితే హెల్ప్ అవుతుంది. సో ఇలా ఈఎస్పి టెక్నాలజీ గల ఇంజన్ని దీనిలో ఇచ్చారు. సో ఇది OBD2 వేరియంట్ గల ఇంజన్ అనమాట. ఫ్రెండ్స్ ఫ్యూయల్ ట్యాంక్ డిజైన్ వచ్చేసి మనకు పైనుంచి అయితే ఇలా కనిపిస్తుంది. సో దీంట్లో ఏంటంటే కీ ఇన్సర్ట్ చేసి లాక్ని అయితే ఈ ఫ్యూయల్ ట్యాంక్ లిడ్ని అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. సో దీని కింద చూసుకుంటే ఇలా ఈ స్టిక్కర్ అయితే ఉంటుంది. ఇది E20 ఫ్యూయల్ని సపోర్ట్ చేసే విధంగా, అంటే 20% ఇథనాల్ కలిపిన ఫ్యూయల్ని సపోర్ట్ చేసే విధంగా ఈ స్టిక్కర్ అయితే ఫ్యూయల్ ట్యాంక్ పైన ఉంది. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ చూసుకుంటే 9 లీటర్స్ అయితే ఉంటుంది. ఇది చాలా సింపుల్ లుక్లో ఉండే డిజైన్లో అయితే దీంట్లో ఇవ్వడం జరిగింది. అంటే ప్రీవియస్ ఉన్న షైన్ 125 ఎలాంటి లుక్లో ఎలాంటి డిజైన్లో ఉండేదో సేమ్ అలాంటి డిజైన్లో ఈ షైన్ 100 కూడా రిలీజ్ చేస్తారనమాట. సో దీనిలో ఫ్రంట్లో చూసుకుంటే మెయిన్ ఇగ్నిషన్ అనేది ఇలా ఉంటుంది. సో ఇక్కడ ఈ మెయిన్ ఇగ్నిషన్ అయితే ఇచ్చారు. సో దీనిలో కీ ఇన్సర్ట్ చేసి మనము ఈ హ్యాండిల్ లాక్ చేయడం కానీ వెహికల్ ఆన్ ఆఫ్ చేయడం కానీ ఇగ్నిషన్ ద్వారా తెచ్చేయచ్చు. సో మీటర్ చూసుకుంటే అన్లాక్ మీటర్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది ఓడోమీటర్ అండ్ స్పీడోమీటర్గా పనిచేస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఎకనామిక్ స్పీడ్లో వెళ్ళినప్పుడు కూడా ఇది ఇండికేట్ చేసే విధంగా ఇక్కడైతే మనకు రాసింది అనమాట. సో దీంట్లో ఎన్ని కిలోమీటర్స్ తిరిగామని చెప్పి దీనిలో మిడిల్లో అయితే కనిపిస్తుంది. సో ఈ రైట్ సైడ్లో చూసుకుంటే ఇది ఫ్యూయల్ ఇండికేటర్ కనిపిస్తుంది. ఇది వచ్చేసి వెహికల్ స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడ ఇండికేట్ చేస్తుంది. ఇక్కడ వచ్చేసి లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ మన టర్న్ ల్యాంప్స్ వేసినప్పుడు ఇండికేట్ చేస్తుంది. ఇది హై బీమ్ లో బీమ్ వేసినప్పుడు ఇది ఇండికేట్ చేస్తుంది. ఇక్కడ వచ్చేసి గేర్ పొజిషన్ ఇండికేటర్ అయితే ఉంటుంది. సో ఇలా అయితే దీనిలో ఈ ఇండికేటర్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఇలా చాలా సింపుల్గా చూడడానికి అయితే ఇది 100cc వెహికల్ అయినప్పటికీ గ్రాండ్ లుక్లో అయితే మనకు కనిపించినట్టుగా అయితే మనకు కనిపిస్తుంది. సో ఈ లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే ఈ లెఫ్ట్ సైడ్ హ్యాండిల్ బార్కి మనకి బటన్స్ అయితే కనిపిస్తాయి. సో ఇది చూసుకుంటే హై బీమ్ లో బీమ్ స్విచ్ అనమాట. సో ఇది ఇంటిగ్రేటెడ్గా హై బీమ్ లో బీమ్ అండ్ పాసింగ్ స్విచ్ గా అయితే ఇది ఇచ్చారు. సో ఇది చూసుకుంటే లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ బటన్ వేయడానికి అయితే ఈ లెఫ్ట్ రైట్ బటన్ అయితే ఇవ్వడం జరిగింది. దీని కింద వచ్చేసి హార్న్ స్విచ్ ఇచ్చారు. సో ఇలా అయితే మనకి బటన్స్ అయితే 3 బటన్స్ కనిపిస్తాయి లెఫ్ట్ సైడ్ హ్యాండిల్ బార్కి. ఈ రైట్ సైడ్లో చూసుకుంటే మనకు ఒక సింగిల్ బటనే కనిపిస్తుంది. సో ఇది ఏంటంటే సెల్ఫ్ స్టార్ట్ మెథడ్లో వెహికల్ని స్టార్ట్ చేయడానికి ఈ సెల్ఫ్ స్టార్ట్ బటన్ అనమాట. సో ఇలా అయితే మనకు ఈ బటన్ అయితే ఉంటుంది. సో దీనిలో స్టార్టింగ్ మెథడ్ చూసుకుంటే 2 మెథడ్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి ఇలా సెల్ఫ్ స్టార్ట్ మెథడ్లో స్టార్ట్ చేయడానికి ఒక మెథడ్, రెండోది వచ్చేసి రైట్ సైడ్లో కిక్ రాడ్ ఉంటుంది. సో ఈ కిక్ రాడ్ యూజ్ చేసి కూడా వెహికల్ని స్టార్ట్ చేయడానికి అయితే సో ఇలా ఈ కిక్ రాడ్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇలా మనం వెహికల్ని అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఇంకా రైట్ సైడ్ హ్యాండిల్ బార్ చూసుకుంటే మనకి ఎలాంటి బటన్స్ అయితే కనిపించవు. సో ఇలా అయితే మనకు ఈ ఫ్రంట్ నుండి దీని లుక్ అయితే కనిపిస్తుంది అనమాట. ఫ్రెండ్స్ ఈ షైన్ 100 బాడీ డైమెన్షన్స్ కనుక చూసుకుంటే సో దీని లెంత్ వచ్చేసి అంటే ఈ ఫ్రంట్ నుండి బ్యాక్ వరకు దీని లెంత్ చూసుకుంటే ఇది 1955 mm దీని లెంత్ అయితే ఇవ్వడం జరిగింది. దీని విడ్త్ చూసుకుంటే ఈ హ్యాండిల్ బార్ ఈ ఎండ్ నుండి ఈ ఎండ్ వరకు సో దీని విడ్త్ వచ్చేసి 754 mm విడ్త్ అయితే ఇచ్చారనమాట. ఇక్కడ ఈ హైట్ చూసుకుంటే వెహికల్ బాటమ్ నుండి పై వరకు ప్రజెంట్ దీనికి మిర్రర్స్ అయితే లేవు. మిర్రర్స్ హైట్ వరకు దీని హైట్ వచ్చేసి 1050 mm హైట్ అయితే ఇచ్చారనమాట. ఈ వీల్ బేస్ చూసుకుంటే ఫ్రంట్ వీల్ నుంచి రేర్ వీల్ వరకు సో ఈ గ్యాప్ని వీల్ బేస్ అని అయితే పిలుస్తాము. సో ఈ వీల్ బేస్ వచ్చేసి 1245 mm వీల్ బేస్ అయితే ఇచ్చారనమాట. అయితే ఈ వీల్ బేస్ కొంచెం తక్కువగా ఉంటుంది. సో దీనివల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటంటే మనకు షార్ట్ టర్నింగ్ రేడియస్ ఉంటుంది. అంటే చాలా తక్కువ దూరం నుంచే ఈజీగా వెహికల్ టర్న్ చేసుకునే విధంగా దీనిలో టర్నింగ్ రేడియస్ అనేది తక్కువ ఇచ్చారనమాట. సో ఇలా దీనిలో హెల్ప్ఫుల్గా ఉంది. ఈ గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే ఈ ఇంజన్ నుంచి కింది వరకు సో ఈ గ్యాప్ని గ్రౌండ్ క్లియరెన్స్ అని అయితే పిలుస్తారు. సో ఇది వచ్చేసి 165 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుందన్నమాట. ఈ గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువ ఉండడం వల్ల మనకు హెల్ప్ ఏంటంటే ఆఫ్ రోడ్లో ట్రావెల్ చేసినప్పుడు లేదంటే స్పీడ్ బ్రేకర్స్ హైట్గా ఉన్నప్పుడు ఆ రోడ్లో మనం జర్నీ చేసినప్పుడు ఏంటంటే ఈ స్పీడ్ బ్రేకర్స్ కానీ లేకపోతే ఏమైనా కింద ఏమైనా ఐటమ్స్ ఉంటే ఈ ఇంజన్కి కానీ బాడీకి కానీ తాగకుండా అయితే హెల్ప్ అవుతాయి అనమాట. సో ఇలా దీనిలో 168 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ ఈ వెహికల్లో సీట్ హైట్ చూసుకుంటే ఈ బాటమ్ నుండి సీట్ వరకు దీని హైట్ వచ్చేసి 786 mm సీట్ హైట్ అయితే ఇచ్చానమాట. సో ఇలా అయితే సీట్ హైట్ చూసుకోవచ్చు. ఈ సీట్ లెంత్ చూసుకుంటే ఇక్కడ నుండి ఈ ఎండ్ వరకు సీట్ లెంత్ వచ్చేసి 677 mm ఈ సీట్ లెంత్ అయితే ఇచ్చారు. అంటే లాంగర్ సీట్ ఉంటుంది. ఇద్దరు చాలా కంఫర్ట్గా కూర్చునే విధంగా ఈ సీట్ లెంత్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ ఈ వెహికల్ వెయిట్ చూసుకుంటే ఇది చాలా లైట్ వెయిట్ వెహికల్ అనమాట. 100cc వెహికల్.
సో దీని వెయిట్ వచ్చేసి 99 kgs అయితే ఉంటుందన్నమాట. ఈ ఫ్యూయల్ ట్యాంక్ వచ్చేసి మనకి డిజైన్లో ఉంటుంది. దీని కెపాసిటీ చూసుకుంటే 9 లీటర్స్ అనమాట. అంటే ఈ ఫ్యూయల్ ట్యాంక్ని మనం ఫుల్ చేయాలంటే 9 లీటర్స్ పెట్రోల్ అయితే దీనిలో నింపాల్సి ఉంటుంది. సో ఇది నార్మల్ పెట్రోల్తో పాటు E20 పెట్రోల్ కూడా సపోర్ట్ చేస్తుంది. అంటే 20% ఇథనాల్ కలిపిన పెట్రోల్ కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. సో E20 ఫ్యూయల్ వల్ల మనకి యూజ్ ఏంటంటే నార్మల్ పెట్రోల్తో కంపేర్ చేసినప్పుడు తక్కువ ప్రైస్లో వస్తుంది, మైలేజ్ ఎక్కువ ఇస్తుంది, పొల్యూషన్ కూడా తక్కువ రిలీజ్ చేస్తుంది. సో ఈ కాన్సెప్ట్ తోటే ఈ OBD2 వేరియంట్లో ఉన్న వెహికల్స్ అన్ని కూడా రిలీజ్ చేయడం అయితే మనం చూస్తున్నాం. ఫ్రెండ్స్, ఈ వెహికల్లో ఇంజిన్ గురించి చూసుకుంటే ఇది వచ్చేసి 4 స్ట్రోక్ ఇంజిన్, సింగిల్ సిలిండర్ ఇంజిన్ అనమాట. సో ఇంజిన్ అయితే చూడడానికి మనకి ఇలా కనిపిస్తుంది. సో దీని కెపాసిటీ చూసుకుంటే ఇది 99.98 cc ఇంజిన్ అనమాట. అంటే 99 cc ఇంజిన్ అని చెప్పుకోవచ్చు. సో ఈ వెహికల్ నేమ్ వచ్చేసి షైన్ 100, బట్ దీని కెపాసిటీ మాత్రం 99 cc అనమాట. అంటే 100 cc అని అయితే చెప్పుకోవచ్చు అనమాట. సో ఇంజిన్ యొక్క మాక్సిమం అవుట్పుట్ చూసుకుంటే అంటే పవర్ చూసుకుంటే 7500 RPM వద్ద 5.43 కిలోవాట్ పవర్ని ఇంజిన్ అయితే రిలీజ్ చేస్తుంది. ఇది మాక్సిమం టార్క్ చూసుకుంటే 5000 RPM వద్ద 8.05 Nm టార్క్ కూడా ఇంజిన్ అయితే రిలీజ్ చేస్తుంది అనమాట. అంటే మంచి పికప్ని అయితే కలిగి ఉంటుంది. సో ఇదైతే PGMFI సిస్టమ్తో అయితే ఇంజిన్ వర్క్ అవుతుంది. అంటే ప్రోగ్రామ్డ్ ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్తో ఈ ఇంజిన్ అయితే వర్క్ అవుతుంది. అంటే ఏంటంటే మనం వెళ్తున్న స్పీడ్కి, ఇస్తున్న రేసింగ్కి ఈ ఫ్యూయల్ ట్యాంక్ నుండి ఎంత ఫ్యూయల్ ఇంజిన్లోకి పంపవాలనేది ఆటోమేటిక్గా ఇది ప్రోగ్రామ్ చేయబడి ఉంటుంది. సో అయితే దీంట్లో ఈ ఫ్యూయల్ సిస్టమ్ అనేది వర్క్ అవుతుంది అనమాట. సో ఇంజన్లో బోర్ చూసుకుంటే ఇది వచ్చేసి 47 mm బోర్ ఉంటుంది. ఈ స్ట్రోక్ చూసుకుంటే 57 mm స్ట్రోక్ అయితే ఉంటుంది. సో దీనిలో స్టార్టింగ్ మెథడ్స్ ఇలా కిక్ రాన్ మెథడ్ ఉంటుంది, ఇలా సెల్ఫ్ స్టార్ట్ మెథడ్ ఉంటుంది. 2 మెథడ్స్ ద్వారా వెహికల్ అయితే స్టార్ట్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వెహికల్లో ఇచ్చిన క్లచ్ ప్లేట్స్ని మల్టిపుల్ వెట్ క్లచ్ ప్లేట్స్ అని పిలుస్తారు. సో దీనిలో గేర్ రాడ్ చూసుకుంటే ఇలా ఉంటుంది. ఇది 4 గేర్స్ని అయితే సపోర్ట్ చేస్తుంది. గేర్స్ అన్ని కూడా పైకి ఉంటాయి అనమాట. సో ఇలా అయితే మనకి గేర్ రాడ్ అండ్ గేర్స్ అయితే చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వెహికల్లో టైర్స్ అండ్ బ్రేక్స్ గురించి చూసుకుంటే ఫ్రంట్లో వచ్చేసి మనకు ఈ టైర్ డిజైన్ అనేది ఇలా కనిపిస్తుంది. ఫ్రంట్ అండ్ రేర్ రెండు కూడా ట్యూబ్ టైర్స్ ఇస్తారనమాట. అంటే ట్యూబ్లెస్ అయితే ఇవ్వలేదు టైర్స్, ట్యూబ్ టైర్స్. సో ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇలా ఉన్నవన్నీ కూడా ట్యూబ్ టైర్స్ అనమాట. సో ఈ టైర్ సైజ్ చూసుకుంటే 2.75 సైజులో ఉండే ట్యూబ్ టైర్ అయితే ఉంటుంది. ఈ వీల్ సైజ్ చూసుకుంటే 17 inches వీల్ సైజ్ ఉంటుంది. వీల్స్ వచ్చేసి అలాయ్ వీల్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో అలాయ్ వీల్స్ ఇచ్చినప్పుడు ట్యూబ్లెస్ టైర్ ఇవ్వాలి కదా అని మనం అనుకోవచ్చు. బట్ దీంట్లో ఏంటంటే అలాయ్ వీల్స్ ఇస్తూ ట్యూబ్ టైర్స్ అయితే ఇచ్చారనమాట. ఫ్రంట్ రేర్ రెండు కూడా ట్యూబ్ టైర్సే ఉంటాయి. ఫ్రెండ్స్, రేర్లో చూసుకుంటే రేర్లో కూడా అలాయ్ వీల్స్ అయితే ఉంటాయి. సో బ్యాక్ సైడ్ చూసుకుంటే ఈ టైర్ ట్యూబ్ టైరే ఇచ్చారు. సో దీని సైజ్ చూసుకుంటే వీల్ సైజ్ వచ్చేసి 17 inches వీల్ ఉంటుంది. సో టైర్ సైజ్ చూసుకుంటే 3.00 సైజులో అయితే ఉంటుందన్నమాట. అంటే ఈ ఎగ్జాంపుల్ 2.75 సైజ్ చూసుకుంటే 90/80 అనుకోవచ్చు. సో బ్యాక్ సైడ్ టైర్ చూసుకుంటే 100/90 సైజ్ అయితే ఈ టైర్ సైజ్ ఉంటుందన్నమాట. సో ఇలా అయితే టైర్ అండ్ వీల్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వెహికల్లో బ్రేక్స్ గురించి చూసుకుంటే ఫ్రంట్లో వచ్చేసి మనకు డిస్క్ బ్రేక్ అయితే రాదు, డ్రమ్ బ్రేక్ ఇస్తారు. సో ఈ డ్రమ్ బ్రేక్ వచ్చేసి 130 mm డయామీటర్లో డ్రమ్ బ్రేక్ సైజ్ అయితే ఉంటుంది. సో ఈ డ్రమ్ బ్రేక్ అయితే మనకి ఇలా చూడొచ్చు. ఫ్రంట్లో ఇచ్చినవి డ్రమ్ బ్రేక్సే ఉంటాయి. సో ఈ వెహికల్లో డిస్క్ బ్రేక్ రాదు. షైన్ 100లో ఓన్లీ సింగిల్ మోడ్లు ఉంటుంది. ఓన్లీ డ్రమ్ బ్రేక్తోనే వస్తుందన్నమాట. సో ఇలా అయితే మనకు డ్రమ్ బ్రేక్ అయితే చూడొచ్చు. ఫ్రెండ్స్, ఈ వెహికల్లో రేర్లో చూసుకుంటే రేర్లో కూడా డ్రమ్ బ్రేకే ఉంటుంది. సో ఫ్రంట్లో 130 mm సైజులో ఉంటే రేర్లో మాత్రం 110 సైజులో అంటే 110 సైజులో ఈ డ్రమ్ బ్రేక్ సైజ్ అయితే ఉంటుంది. సో ఇలా అయితే ఈ డ్రమ్ బ్రేక్ రేర్లో ఉన్న డ్రమ్ బ్రేక్ అయితే చూడొచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఈ వెహికల్లో ఇచ్చిన ఫ్రేమ్ వచ్చేసి దీన్ని డైమండ్ టైప్ ఫ్రేమ్ అని పిలుస్తారు. చాలా లైట్ వెయిట్ ఫ్రేమ్ అనమాట. సో ఇలా అయితే ఈ ఫ్రేమ్ డిజైన్ అయితే చూడొచ్చు. చాలా లైట్ వెయిట్గా ఉండే ఫ్రేమ్ డిజైన్ దీంట్లో ఇచ్చారు. ఎందుకంటే ఈ ఫ్రేమ్ ఎంత లైట్ వెయిట్గా ఉంటే ఈ వెహికల్ వెయిట్ అనేది అంత రిడ్యూస్ చేయొచ్చు అనమాట. సో అలా దీంట్లో ఈ లైట్ వెయిట్గా ఉండే ఈ ఫ్రేమ్ డిజైన్ అయితే చూడొచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఈ వెహికల్లో ఈ సస్పెన్షన్ చూసుకుంటే ఫ్రంట్లో వచ్చేసి టెలిస్కోపిక్ సస్పెన్షన్స్ అయితే ఉంటాయి. సో ఇది స్మాల్ టర్నింగ్ రేడియస్ని సపోర్ట్ చేసే విధంగా దీంట్లో ఈ ఫ్రంట్ ఫోర్క్ అయితే డిజైన్ ఉంటుంది. సో సస్పెన్షన్స్ వచ్చేసి ఫ్రంట్లో టెలిస్కోపిక్స్ అయితే ఉంటాయి. ఇవి ఎలాంటి రైడింగ్ కండిషన్లో కానీ ఎలాంటి రోడ్ కండిషన్లో కానీ చాలా స్మూత్ సస్పెన్షన్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి అయితే ఇవి హెల్ప్ఫుల్గా ఉంటాయి అన్నమాట. ఫ్రెండ్స్, రేర్లో చూసుకుంటే రేర్లో ఉన్న సస్పెన్షన్ని హైడ్రాలిక్ సస్పెన్షన్ అని పిలుస్తారు. సో ఈ సస్పెన్షన్ అయితే చూడడానికి ఇలా ఉంటుంది. 2 సైడ్స్లో అయితే ఈ టూ సస్పెన్షన్స్ ఉంటాయి అనమాట. సో ఇలా లెఫ్ట్ అండ్ రైట్ సైడ్లో ఈ సస్పెన్షన్స్ హైడ్రాలిక్ సస్పెన్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ వెహికల్లో ఈ చైన్ అనేది మనకు బయటికి కనిపించదు. సో ఇంటర్నల్గా ఉంటుంది. సో ఇలాంటి ఫీచర్ని
సీల్డ్ చైన్ ఫీచర్ అనేది పిలుస్తారు అనమాట. సో దీనివల్ల ఏంటంటే చైన్ డ్యూరబిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది, అంటే చైన్ మనీకి ఎక్కువ ఉంటుంది, లైఫ్ ఎక్కువ ఇస్తుంది అనమాట. సో ఇలా దీంట్లో ఈ చైన్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే ఈ చైన్ పైన మనకు కొన్ని నంబర్స్ అయితే ఉంటాయి. చైన్ మనం ఎలా యూజ్ చేయాలి, ఎలా అడ్జస్ట్ చేయాలి, ఎన్ని కిలోమీటర్స్కి దీనిలో ఈ చైన్ అడ్జస్ట్మెంట్ అనేది చేయాల్సి ఉంటుంది అనేది సో ఇక్కడైతే ఉంటుంది. సో ఇంకా మనకు ఎక్కువ డీటెయిల్స్ కావాలనుకుంటే మనకు వెహికల్తో పాటు ఒక మాన్యువల్ ఇస్తారు. సో మాన్యువల్ చూడొచ్చు అని చెప్పి అయితే ఇక్కడ ఇచ్చారు. సో అదేవిధంగా ఇక్కడ టైర్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది. సో దీంట్లో ఈ ఫ్రంట్ టైర్ ప్రెషర్ ఎంత ఉండాలి, లేదంటే రేర్ టైర్ ప్రెషర్ ఎంత ఉండాలి, ఎంత ఎయిర్ని మనం నింపాలి అనేది దీనిలో క్లియర్గా అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఇక్కడ మీకు వీడియోలో క్లియర్గా విజిబుల్ కాకపోవచ్చు, బట్ మీకు డైరెక్ట్గా చూసినప్పుడు సో ఇక్కడ టైర్ ఇన్ఫర్మేషన్ అండ్ ఈ చైన్ ఇన్ఫర్మేషన్ అంటే మనం ఎలాంటి లూబ్రికెంట్స్ ఈ చైన్కి వాడాలి, సో ఇవన్నీ కూడా మనకు ఓనర్స్ మాన్యువల్లో అయితే ఉంటాయి అంటున్నారు. సో ఇక్కడ దాని గురించి ఇన్ఫర్మేషన్ కూడా స్టిక్కర్ రూపంలో అయితే ఇచ్చాడనమాట. సో ఇలా అయితే చూసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఈ షైన్ 100cc వెహికల్లో మనం అన్నీ డిస్కస్ చేసుకున్నాం, కానీ దీని మైలేజ్ని అయితే డిస్కస్ చేసుకోలేదు. సో దీని మైలేజ్ చూసుకుంటే ఇది 68 kmpl మైలేజ్ని అయితే ఆఫర్ చేస్తుంది. అంటే 100cc వెహికల్ అయినప్పటికీ మంచి మైలేజ్ని అయితే ఇది ఆఫర్ చేస్తుంది. సో మైలేజ్ అనేది కూడా మనకు అందరికీ ఒకేలా అయితే ఉండాలని ఉండదు, ఎందుకంటే కంపెనీ కొన్ని రైడింగ్ కండిషన్లో అది టెస్ట్ చేసినప్పుడు 65 kmpl మైలేజ్ అయితే ఇచ్చింది. అయితే మనం సేమ్ అదే రైడింగ్ కండిషన్లో అయితే నడపం కదా, మనం హైవేలో నడిపినప్పుడు లేదంటే లోకల్లో నడిపినప్పుడు ఇలా డిఫరెంట్ రోడ్స్ పైన, డిఫరెంట్ వే ఆఫ్ డ్రైవింగ్ పైన, టైర్ ప్రెషర్ పైన, సో చాలా ఫ్యాక్టర్స్ అనేవి ఈ మైలేజ్ పైన డిపెండ్ అయి ఉంటాయి. సో అందరూ గేర్స్ ఒకలాగా మార్చరు, క్లచ్ ఒకలాగా వాడరు. సో ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ అనేది మైలేజ్ పైన డిపెండ్ అవుతాయి అనమాట. సో కాబట్టి మైలేజ్ అనేది ఎక్కువ తక్కువ ఇవ్వచ్చు. 65 kmpl మైలేజ్ అయితే పక్కా ఇస్తుందన్నమాట. సో ఇంకా చూసుకుంటే మనం అన్నీ డిస్కస్ చేసుకున్నాం, కానీ దీని ప్రైస్ని అయితే డిస్కస్ చేసుకోలేదు. సో ఈ ప్రైస్ వచ్చేసి నేనున్న లొకేషన్లో దీని ఎక్స్ షోరూమ్ ప్రైస్ 66,600 రూపీస్ అయితే ఉందన్నమాట. ఒకవేళ దీని ఆన్ రోడ్ ప్రైస్ చూసుకుంటే 86,700 రూపీస్ వరకు అయితే దీని ఆన్ రోడ్ ప్రైస్ ఉంటుంది. ఆన్ రోడ్ ప్రైస్ అంటే ఏంటంటే షోరూమ్ నుంచి కస్టమర్కి వెహికల్ ఇచ్చే ప్రైస్ని ఆన్ రోడ్ ప్రైస్ అంటారు. ఎక్స్ షోరూమ్ ప్రైస్ అంటే కంపెనీ నుంచి, అంటే హోండా కంపెనీ నుంచి లేదంటే ఇంకేదైనా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ నుంచి ఆ షోరూమ్కి వెహికల్ వచ్చే ప్రైస్ని ఎక్స్ షోరూమ్ ప్రైస్ అంటారు. సో ఎక్స్ షోరూమ్ ప్రైస్ పైన లైఫ్ ట్యాక్స్ ఉంటుంది, ఇన్సూరెన్స్ ఉంటుంది, టెంపరీ రిజిస్ట్రేషన్ ఛార్జ్ ఉంటుంది, పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఉంటాయి. అదేవిధంగా ఇంకా ఈ ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ కానీ ఇన్సూరెన్స్, సో ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి. కాబట్టి ఆన్ రోడ్ ప్రైస్ అనేది ఎక్కువ ఉంటుంది. సో అలా ప్రైస్ అనేది కస్టమర్కి ఇచ్చేటప్పుడు పెరుగుతుందన్నమాట, ఎందుకంటే ట్యాక్స్లు అన్నీ ఎక్కువ ఉంటాయి కాబట్టి. సో ఇలా మనకు ఆన్ రోడ్ ప్రైస్ అయితే ఉంటుందన్నమాట. సో నేనున్న లొకేషన్లో ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 86,600 చేంజ్ అయితే ఉందన్నమాట. సో ఇలా ఈ షైన్ 100 వెహికల్ అయితే మనకు ఈ ఫీచర్స్ అన్నీ ఉంటాయి. సో ప్రజెంట్ అయితే ఈ వీడియో నేను జగదంబ హోండా షోరూమ్ మంచిర్యాలలో అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో ఇక్కడైతే వెహికల్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఒకవేళ మీకు వెహికల్స్ కావాలనుకుంటే షోరూమ్ సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ నుంచి అయితే మీరు షోరూమ్ వాళ్ళని అప్రోచ్ అయితే కావచ్చు అనమాట. మీరు వేరే లొకేషన్ నుంచి కనుక వీడియో చూస్తే మీ నియర్ బై లొకేషన్లో ఉన్న డీలర్షిప్స్ని మీరు అప్రోచ్ అయితే కావచ్చు. సో ప్రైస్ కూడా మీరు వేరే లొకేషన్ నుంచి మీరు ఎంక్వైరీ చేసినప్పుడు సో మీ లొకేషన్లో ఒక 1000 వరకు ప్రైస్ అనేది కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుందన్నమాట. సో అలా ఎందుకంటే ఎక్స్ షోరూమ్ ప్రైస్ లొకేషన్ బట్టి చేంజ్ అవుతుంది, కాబట్టి ఈ ఆన్ రోడ్ ప్రైస్ కూడా లొకేషన్ బట్టి అయితే కొంచెం ఎక్కువ తక్కువ ఉండొచ్చు అనమాట. సో ఇలా అయితే ఈ షైన్ 100లో ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్ అయితే ఉంటాయి. సో ఇది ఫ్రెండ్స్ ఈ షైన్ 100 గురించి పూర్తి ఇన్ఫర్మేషన్. సో వీడియో అయితే మీకు యూజ్ఫుల్గా ఉందనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అన్ని మీ ఫ్రెండ్స్ కూడా యూజ్ఫుల్గా అనిపిస్తే వాళ్ళకు కూడా షేర్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.